శాంసండేని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా చొప్పుదండి మండల కేంద్రంలోని హోలీ షెలెం గాస్పెల్ ప్రేయర్ చర్చ్ మినిస్ట్రీస్ నిర్వాహకులు బిషప్ డాక్టర్ గుండేటి శాంతి కుమార్ సారథ్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక చర్చి ప్రాంగణం నుండి చొప్పుదండి పురవీధుల గుండా సాగిన భారీ ర్యాలీలో యేసుక్రీస్తు కాలంలో జరిగిన చరిత్రను క్రీస్తు భక్తి పాటల ద్వారా అంబేద్కర్ చౌరస్తా వరకు సువార్త చాటించారు. ఈ సందర్భంగా జరిగిన సువార్త దండయాత్రలో బిషప్ డాక్టర్ గుండేటి శాంతి కుమార్ ప్రసంగిస్తూ సర్వలోక పాపుల రక్షణ కొరకు యేసుక్రీస్తు శిల్వలో తన రక్తం చిందించి పాపుల రక్షణ కొరకు బలి అయ్యాడని, ఆయనను నమ్ముకొని తమ పాపాలు ఒప్పుకొని క్రీస్తు చెంతకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అగ్నేష్ శాంతి కుమార్ సంఘ యెరూషలేములో ఆయన ప్రవేశించిన దినమిది. యెరూషలేములో ప్రవేశించిన యేసయ్య ఆయన ప్రజల చేత స్వాగతము ఆయన పలకబడ్డాడు, ప్రజల చేత కొనియాడబడ్డాడు, ప్రజల చేత ఆరాధించబడ్డాడు. అటు పిమ్మట ఆయన సర్వమానవాళి పాప క్షమాపణ నిమిత్తమై ఆయన కొరడా దెబ్బలు తిన్నవాడై, హింసలను అనుభవించిన వాడై, తన శరీరంలోని ప్రతి రక్త బిందువు గాయపరచబడిన వాడై, ప్రతి రక్త బిందువు ఆయన సర్వమానవాళి పాప క్షమాపణ కొరకు చిందించాడు. ఆయన కలువరి శిలలో ఇదే ఇప్పుడు ఈ శుక్రవారం గుడ్ ఫ్రైడేగా మనం జరుపుకోబోతున్నాం. ఈ గుడ్ ఫ్రైడే అనబడిన ప్రభు మన కొరకు కలువరి శిలలో ప్రాణములు నడిపించిన ఈ ప్రత్యేక దినమును, ఈ మంటల ఆదివారం యొక్క ప్రత్యేక దినమున ప్రపంచ యావత్తు క్రీస్తు సంఘము ప్రజలందరూ కూడా జయధ్వనులను తెలియజేస్తూ ప్రభు ఈ లోకానికి ఆయన సర్వ మానవాళి పాప క్షమాపణ నిమిత్తమై ఆయన మరణించి తిరిగి మూడో నాడు లేచిన దేవుడని ప్రపంచంలోని ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి చోట క్రీస్తు ప్రభు ప్రకటించబడుతున్నాడు. ఈ రోజు అదే విధానంలో మన తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో ఈ యొక్క చొప్పదండి మున్సిపాలిటీ మండల కేంద్రంలో పోలీషాలు సంఘముగా, క్రైస్తవ నాయకులుగా, దేవుని బిడలుగా, క్రీస్తు సంఘముగా మనందరం కలిసి మన ప్రభు నామాన్ని మహిమపరుస్తూ మన చొప్పదండి గ్రామంలోని వీధుల వెంట దేవుని సత్య స్వార్థను చాటుతున్నాం. క్రీస్తు ప్రభునందు విశ్వాసం వచ్చిన బిడలకి ఇక ఏ శిక్షా విధి లేదని దేవుని వాక్యం చెబుతుంది బిడలారా. ఎందుకంటే క్రీస్తు యేసునందు విశ్వాసం వచ్చిన వారికి ఏ శిక్షా విధి లేదు. వారందరూ రక్షింపబడుతున్నారు. ఇక వారు నరకాగ్నికి వెళ్ళరు. కానీ క్రీస్తు ప్రభు యొక్క పరలోక రాజ్యంలో దేవాది దేవునితో కూడా నిత్య జీవము, మరణము లేని ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని, ఆనందకరమైన సంతోషకరమైన జీవితాన్ని, నిత్య జీవాన్ని పరలోక రాజ్యంలో, ప్రభు గృహంలో, పరలోక రాజ్యంలో మనం అనుభవించబోతున్నాం. ఈ యొక్క గొప్ప సత్య సువార్త అంగీకరిస్తున్న ప్రజలారా, దేవుడు మీ అందరికీ రక్షించను గాక, మీ అందరిని ఆశీర్వదించను గాక. ఈ గొప్ప రక్షణ దేవుడు మీకు అనుగ్రహించి మీరే గొప్పగా ఆశీర్వదించబడును గాక. క్రీస్తు సంఘం యొక్క ఈ యొక్క ఉపదేశ క్రమమును బట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి బిడ్డలారా, మీరు బహుగా దీవించబడతారు, రక్షింపబడతారు. రానైన రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశములో ప్రత్యక్షం కాబోతున్నారు. అది క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ. ఆ క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడకు ముందుగా సర్వ మానవాళి అందరూ అంతటా మారుమనసు నుండి రక్షింపబడాలని జీవం గల దేవుడు తన ప్రేమను సత్య స్వార్థంగా చాటి చెబుతున్నాడు. కనుక ప్రజలారా, క్రీస్తునందు విశ్వాసం ఉంచండి, రక్షణ పొందండి, పాప క్షమాపణ పొందండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శుభములు, శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. రానైన గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్ పండుగకి, క్రీస్తు మరణ పునరుత్థాన దినమునకు మీ అందరికి ఆహ్వానం తెలియజేస్తున్నాను. వచ్చే శుక్రవారం, ఈ శుక్రవారము మా చర్చిలో ఉదయం 11 గంటల నుండి గుడ్ ఫ్రైడే ఆరాధన జరిగినది మీ అందరికి ఆహ్వానం. మరి ఆదివారం రోజున ఈస్టర్ పండగ అనబడిన క్రీస్తు మరణము గెలిచి లేచిన సుదినమును ప్రత్యేక ఆరాధన ఉంది. మీ అందరిని ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గురించి ప్రజలందరికీ
ఈ సువార్తను ప్రకటిస్తున్నాం. మనందరి నిమిత్తమై, సర్వ మానవాళి పాప క్షమాపణ నిమిత్తమై తన రక్తానంతా చిందించి, తన ప్రాణాలను అర్పించి, మరణాన్ని గెలిచి తిరిగి మూడో నాడు లేచిన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ద్వారా ప్రజలందరికీ పాప క్షమాపణయు నరకాగ్ని నుండి రక్షణయు కలుగుతుంది. దేవుని బిడ్డలారా, త్వరలో యేసుక్రీస్తు ప్రభు తన రెండవ రాకడలో తన నామమందు విశ్వాసం వచ్చిన ప్రజలందరినీ తన పరలోక రాజ్యానికి తీసుకెళ్లడానికి ప్రభు తన రెండవ రాకడలో అత్యంత త్వరగా రాబోతున్నాడు. ఆయన రాబోతున్న ఈ సుదినమును మీ మధ్య ప్రకటిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆయన రాకడకు ముందుగా మీరందరూ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. పాప క్షమాపణ ఉందండి. ప్రభు మిమ్మల్ని దీవించను గాక, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించను గాక, నరకాగ్ని నుండి తప్పించబడదురు గాక, దేవుని పరలోక రాజ్యం అనబడిన మరణం లేని ఆ మంచి లోకమనబడిన నిత్య జీవంలో మీరందరూ ప్రవేశించుదురు గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలనైనా ఈ దినమున ఈ మా చొప్పదండి గ్రామంలోని, ఈ మండలంలోని, మండల కేంద్రంలోని తండ్రి, మా జిల్లాలోని, మా రాష్ట్రంలోని, మా దేశంలోని 140 కోట్లకు మించిన మా తోటి భారతీయులందరి రక్షణార్థమే నీ పాదములు పట్టుకుంటున్నాను. రక్షించండి. మా దేశవాసులందరికీ గొప్ప రక్షణ దయచేయండి. మా దేశవాసులందరికీ గొప్ప రక్షణ దయచేయండి. సయ్యా పరిశుద్ధ త్వరలోనూ రాబోతున్నావు. ఎత్తబడు సంఘముగా ప్రజలందరూ నిన్ను విశ్వసించి, అయ్యా నీ రక్తములో పాప క్షమాపణుంది, నరకాగ్ని నుండి తప్పించబడి పరిశుద్ధ నీ రాజ్యములో అనబడిన నీ పరలోక రాజ్యములో మరణం లేని నిత్య జీవములో నీ బిడ్డలందరూ ప్రవేశించుదురుగాక. మా దేశంలోని ప్రజలందరూ రక్షింపబడుదురుగాక. అయ్యా మా ప్రాంత వాసులందరూ రక్షింపబడుదురుగాక. మా చొప్పదండి ప్రాంత వాసులందరూ రక్షింపబడుదురుగాక. యేసయ్యా మీరు ఆశీర్వదించి మహిమ పొందమని, ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న బిడ్డలందరినీ, కుటుంబాలందరినీ దీవించమని, ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు యేసు దివ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి మండల కేంద్రంలోని హోలీ షాలోమ్ చర్చ్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ గుడ్ ఫ్రైడే రోజున, అలాగే ఆదివారం ఈస్టర్ పండుగ రోజున ఉదయం 11 గంటల నుంచి చర్చిలో జరిగిన ప్రత్యేక దైవారాధనకి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. తప్పక రండి. గాడ్ బ్లెస్ యు. దేవుని మీ అందరినీ దీవించను గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రం, ఈ మున్సిపల్ స్థానిక కేంద్రంలో హోలీ షాలోమ్ చర్చ్ మినిస్ట్రీస్ బిషప్ డాక్టర్ గుండేటి శాంతి కుమార్ నా ఆధ్వర్యంలో ఈ దినమున 2000 సంవత్సరాల కిందట ప్రభువైన యేసుక్రీస్తు సర్వ మానవాళి పాప క్షమాపణ నిమిత్తమై ఆయన తన ప్రాణాలని కలువరి శిలువలో అర్పించాడు. ఈ గుడ్ ఫ్రైడేను జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి ప్రపంచంలోని, ప్రపంచ దేశాల్లోని సర్వ మానవాళి ఈరోజు క్రీస్తు సంఘాల్లోనూ, వీధుల వెంట, పట్టణాల్లో, దేశమన్నంతట, మన దేశంలోను దేశమన్నంతట ఈరోజు యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాలను ప్రజల కొరకు అర్పించడానికి 2000 సంవత్సరాల కిందట ఇశ్రాయేలు దేశముకి ముఖ్య పట్టణమైన యెరూషలేములో ఆయన తన ప్రాణాలను అర్పించడానికి నిశ్చయించుకున్న వాడే యెరూషలేములో ప్రవేశించిన సుదినం ఇది. దేవుని బిడ్డలారా, కాలమంది యేసుక్రీస్తు ప్రభువును యెరూషలేము వాసులందరూ క్రీస్తు ప్రభువుకి జయధ్వనములు పలుకుతూ ఆయనను ఆహ్వానించారు. సరిగ్గా వారం గడవకమునుపే క్రీస్తు ప్రభు కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి ఈ ప్రపంచానికి రక్షణ ఇచ్చిన దేవుడు శుక్రవారం రోజున ఆయన అర్పించిన తన ప్రాణ బలిని బట్టి ఈ లోకానికి రక్షణ ఇచ్చిన దాన్ని బట్టి ఈ శుక్రవారాన్ని శుభ శుక్రవారముగా, గుడ్ ఫ్రైడేగా ప్రపంచ యావత్తు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ఒక అద్భుతమైన దినమిది. ఈ రోజు మన చొప్పదండి మన మండల కేంద్రంలో
ఈ స్థలములో క్రీస్తు సంఘముగా మనమందరము మన చర్చ్ ప్రెమిసెస్ నుండి బయలుదేరి మన గ్రామంలోని వీధుల వెంట ప్రభు నామాన్ని మహిమపడదాం. చొప్పదండి గ్రామంలోని ప్రజలందరికీ, మండల ప్రజలందరికీ, జిల్లా ప్రజలందరికీ, మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా క్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారు కాక. మన దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రజలందరికీ దేవుని యొక్క సన్నిధి, రక్షణ, సహాయము కలుగును గాక. ప్రార్థన చేస్తాను బిడలారా. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలైనా. పరిశుద్ధుడా, నీవెంతో ప్రేమామూర్తివి. ఈ దినమున తండ్రి ప్రపంచ యావత్తు కూడా అయా క్రీస్తు సంఘములోను తండ్రి ప్రతి దేశంలోని వేదుల వెంట నీ సత్య స్వార్థను అయా నీ యొక్క మరణమును గురించినటువంటి రక్షణ స్వార్థను తండ్రి నీ మరణ పునరుత్థానమును గురించిన అయ్యా ఈ సత్య స్వార్థను చాటుటకు క్రీస్తు సంఘముగా మేము బయలుదేరుతున్నాం. సహాయం చేయండి పరిశుద్ధుడా తండ్రి. మా ప్రజలందరూ దీవించండి. మా చొప్పదండి మండల ప్రజలు దీవించండి అయ్యా. మా యొక్క జిల్లా కరీంనగర్ జిల్లా ప్రాంత ప్రజలు దీవించండి. మా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు దీవించండి. మా దేశంలోని 28 రాష్ట్రాల ప్రజలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి తండ్రి 140 కోట్లను మించిన మా తోటి భారతీయ సహోదరి సహోదరులను మీరు గొప్పగా ఆశీర్వదించండి. యేసయ్యా, నీ దివ్యమైన సన్నిధి మా దేశంపై దిగివచ్చును గాక. నీ గొప్ప రక్షణ కృప దిగివచ్చును గాక. మా ప్రజలందరికీ రక్షణ కలుగును గాక. పరిశుద్ధుడా, మణిపూర్ రాష్ట్రములో హింసలు పొందుతున్న క్రీస్తు సంఘము ప్రజలందరినీ మీరు కాపాడండి. ఆ ప్రజలందరూ కూడా తండ్రి నీ నామాన్ని గొప్పగా మహిమపరచుటకు వారందరికీ మీ భద్రత సన్నిధి తోడుగా ఉంచి ఆశీర్వదించమని యేసు దివ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని బిడ్డలారా, ప్రభు